ఏపుడు సోమన్నతో మీరు కలిసి పనిచేసిర్రు. చాలా వేదికలు పంచుకుర్రు కదా! అవునవును. అంటే ఎట్లుంటాడు ఆయన మీ పట్ల? మీరు డప్పిస్టుల పట్ల కావచ్చు, తోటి కళాకారుల పట్ల కావచ్చు, ఆయన ఎట్లుంటాడు? అన్నది అన్న చిన్న పిల్లల మనస్తత్వం. చిన్న పిల్లలంటే చిన్న పిల్లల మనస్తత్వం. ఇప్పుడు మేము అన్న కార్‌లో గాని ఇట్లా బయటికి వెళ్తుంటాం కదా! ప్రోగ్రామ్ ఎటన్నా. పోయేటప్పుడు అన్నంత అంటే అంటే కామెడీగా గాని ఇట్లా మాట్లాడడం ఫ్రీడమ్‌గా ఇగ. ఓన్లీ వెహికల్‌లో పోయేటప్పుడు ఫ్రీడమ్‌గా ఉండి చెప్పు నరేష్ ఇంకేంటి అంటే ఏం జరుగుతున్నాయి? అంటే ఎట్లా ప్రోగ్రామ్స్ ఏమున్నాయి? ఎట్లా చేస్తున్నావు? ఏంది? ఇవన్నీ మంచి చెడులు అన్నీ తెలుసుకుంటాడు. నన్నైనా కాదు ఎవరైనా అన్నతోటి చిన్నోళ్ళు కానీ ఎవరు పోయినా కూడా మంచిగా ఒక చిన్న పిల్లల మనస్తత్వం అన్నది. అదేవిధంగా ఆ కార్లో అట్లా ఎంత ఫ్రీడంగా ఉంటాడో స్టేజ్ ఎక్కిండు అనుకో ఇక మళ్ళీ అట్లా ఉండడు. ఇక స్టేజ్ ఎక్కిండంటే బరాబర్ ఇక పాట పాడాల్సిందే, బరాబర్ వీళ్ళు డప్పు కొట్టాల్సిందే, బరాబర్ డోల కొట్టాల్సిందే, బరాబర్ కోరస్ ఇవ్వాల్సిందే, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేయాల్సిందే. ఆడ సొమన వేరైతాడు. ఇక నువ్వు కార్ల నుంచి బయట దిగి స్టేజ్ ఎక్కుతున్నావు అంటే కథ ఇక ఈ సోమన్న వేరైతాడు. సోమన్న వేరే ఏం చేస్తాడు, మనల్ని నమ్ముకొని వచ్చిన జనాలకు మనం క్లారిటీ ఉండాలి, మనం ఏది మిస్టేక్ కావద్దని చెప్పి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా స్టేజ్ మీద కోపంగానే ఉంటాడు. ఇక అది నువ్వేమనుకుంటావు, ఈయనేమనుకుంటాడు, నరేష్ ఏమనుకుంటాడు, ఈ డోల కొట్టేటైనా వీళ్ళు ఎవరు ఏమనుకుంటాడు అవన్నీ ఏం చూడడు. ఇక స్టేజ్ మీద బరాబరి ఉండాల్సిందే, బరాబరి పాట పాడాల్సిందే, బరాబరికి వీళ్ళు కొట్టాల్సిందే. మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ వచ్చి మళ్ళీ కార్లో కూర్చున్నప్పుడు మళ్ళీ కామెడీగా ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఇట్లా రావడం జరుగుతుంది. అంటే ప్రజల ముందు ఉన్నారు కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది. ప్రజలకు మనము ఇంతమంది ఇప్పుడు అన్న వస్తుండంటే అన్నదొకటి ప్రత్యేకత ఏంటంటే అన్న కూడా అంటే అన్న గురించి తెలుసు నాకు. అంటే అన్న చిన్నప్పటి నుంచి కష్టపడి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు. నేనేం కోరుకుంటున్నాను అంటే అన్నను ఎమ్మెల్యేగా చూడడం నేను కోరుకుంటున్నా. చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చినాయన కాబట్టి ఇప్పుడు ఏ కళాకారునైనా కూడా ఎవరిని చిన్న చూపు చూడడు, అస్సలు చూడడు. అన్న దగ్గర ఒక గుణం ఏంది చెప్పనా, ఎవరిని ఏందిరా అన్నాడు. అన్న ఈయన పలాను పేరన్న ఈయన అని అంటే ఓ అవునా తమ్ముడు, ఓకే తమ్ముడు అని కూడా తక్కువ పేరు పెట్టి నరేష్ నా తమ్ముడు అనేది అంటే తమ్ముడు అంటే వేరే తీరుగా ఆరి ఇవ్వనుడు. కొంతమంది ఏమో ఎట్లా అంటారంటే కొంచెం ర్యాష్గా మాట్లాడుతూ అంటారు. అన్న స్థాయికి అన్న చిన్న పిల్లల్లాగా ఉంటాడు. అన్నది నాకు చాలా ఇష్టం అన్న. అట్లా ఒక పాట పాడు సోమన్న. ఈ మధ్యలో అన్నది ఒకటి మంచి ఇప్పుడు ఊపుతుంది పాట. అది సూరులాగా నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగా నట్టి నల్లగొండకు పోదమా, మల్ల త్యాగాల పాట పాడదమా, మల్ల త్యాగాల పాట పాడదమా, తెలంగాణ సూరులాగా నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగా నట్టి నల్లగొండకు పోదమా, సూరులాగా నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగా నట్టి నల్లగొండకు పోదమా, మల్ల త్యాగాల పాట పాడదమా, తెలంగాణ దారులేద్దామా, త్యాగాల పాట పాడదమా, ఉద్యమానికి దారులేద్దామా. ఈ పాట ఇంకొకటి సమస్య లేని ఇల్లు ఉన్నదా, ఏ విమర్శ లేని మనిషి ఉన్నడా, అలలు లేని సంద్రమున్నదా, ఏ వెతలు లేని బతుకులున్నయా, సమస్యల విమర్శలతో సాగెను నీ ప్రయాణం, అది అధిగమించి నిలబడితేనే చేరెదవు నీ గమ్యం, చేరెదవు నీ గమ్యం. ఈ పాట అన్న. ఇంకొకటి పాటలో ఒక్క జీవితం ఉంటుంది కదా అన్న పాటలలో. అంటే ఇవి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ప్రతి పాట ప్రతి అక్షరం ప్రజల కోసం కానీ అది ఒక చాలా అద్భుతంగా పాట అది. కానీ వింటోళ్ళు అయితే ఓన్ చేసుకుంటారు, అమ్మ ఈ పాట నా కోసమే రాసిండా అనుకుంటారు. అదొకటి అన్న. ఇంకొకటి అది లవ్ సాంగ్, అది
ప్రేమికులేది ఈ పాట అది. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను, ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఇట్లా మంచిగా ఉండాలి నా పాటలు. నేను అంటే నేను ఏం చెప్తున్నా, ఎక్కువ నేను ట్రై ఎక్కడ బాడలే కానీ అన్న పాటలు అంటే నేను ఇక ఎక్కువ విని